చేసుకుంది, ఒక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఎన్ఆర్సీ అనే ప్రస్తావన వచ్చింది. ఎన్ఆర్సీ అని రాజీవ్ గాంధీ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదు. సుప్రీంకోర్టులు ఎన్ని కోర్టులు ఆర్డర్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అమలు చేయలేదు. ఇప్పటికీ అస్సాం, ఇప్పుడు మొన్న మోదీ గవర్నమెంట్ వచ్చాక అస్సాంలో ఎన్ఆర్సీని అమల్లోకి తీసుకొచ్చారు. ఇది నిజమా కాదా? స్టూడెంట్స్ అనే పేరుతోని మనం ఎన్ని రాజకీయాలు చేసామో మనకు తెలియదా? ఆయా రాష్ట్రాల్లో ఎన్ని జరిగాయో మనకు తెలియదా? స్టూడెంట్స్ పేరు చెప్పి చేసినటువంటి రాజకీయాలు ఎన్ని? తెలంగాణ ఉద్యమంలో జరిగిందేంటి? జయాంధ్ర ఉద్యమం విద్యార్థులు చేసిందే. జయాంధ్ర ఉద్యమం విద్యార్థులే కదా, విద్యార్థి నాయకులే కదా. అప్పుడు వెంకయ్య నాయుడు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా జయాంధ్ర ఉద్యమము. అండ్ ఇక్కడ తెలంగాణలోనే మర్రి చెన్నారెడ్డి టైంలో తెలంగాణ ప్రజాసమితి పెట్టినప్పుడు 300 మంది విద్యార్థులు ఇదే చనిపోలేదా తెలంగాణ కాజ్ కోసం? 1960s లో 70s లో జయాంధ్ర ఉద్యమం జరగలేదా? అండ్ ఆ తర్వాత జేపీ మూవ్మెంట్ జరగలేదా? ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇందాక నేను చెప్పిన అస్సాం స్టూడెంట్ మూవ్మెంట్ జరగలేదా? అండ్ ఆ తర్వాత ఇప్పుడు మొన్న యూపీఏ గవర్నమెంట్ టైంలో మలిదశ తెలంగాణ ఉద్యమం జరగలేదా? సమైక్యాంధ్ర మూవ్మెంట్ జరగలేదా? ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అక్కడ జరగలేదా? సో మనం అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడతాము, లేకపోతే మాట్లాడము అని అంటే ప్రజలకు అంత మెమరీ లాస్ లేదు. నాయకులకు మెమరీ లాస్ ఉండొచ్చు, ప్రజలకు ఉండదు కదా. సో ఇవాళ కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే, నిజమైన విద్యార్థులు, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, నీట్ కి సంబంధించిన విద్యార్థులు నేషనల్ ఛానల్స్ లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఈ రిజర్వేషన్స్ విషయంలో మేము నష్టపోతున్నామనే భావనలు కూడా వస్తున్నాయి. నేను దానికి నేను వ్యతిరేకం కానీ బట్ చెప్తున్నాను, రిజర్వేషన్స్ వల్ల నష్టపోతున్నామన్న భావనలు కూడా ఓవైపు వస్తున్నాయి. ఇంకోవైపు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఒక చిన్న మార్పు చేస్తే, ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నింపిందంతా కూడా ఈ దేశ వ్యతిరేక భావనల్ని నింపుకుంటూ వచ్చారా లేదా సంవత్సరాల తరబడి? ఎన్సీఆర్టీ పుస్తకాల్లో మార్పులు చేస్తామంటే గొడవలు చేసింది ఎవరు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు గొడవలు చేసింది ఎవరు? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ చేసినటువంటి సిఫారసులవి. ఆయన చిన్న వ్యక్తి, ఆయన పెద్ద శాస్త్రవేత్త. సో వాళ్ళు చేసిన సిఫారసుల్ని అమలు కాకుండా అడ్డుకున్నది ఎవరు? విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాల్లో విద్యార్థుల అసలు అంశాల గురించి ఎందుకు ప్రస్తావన చేయరు? కేవలం కొన్ని విషయాల్లోనే ఎందుకు సెలెక్టివ్ గా మాట్లాడతారు? అది కూడా ప్రభుత్వాన్ని మార్చడం కోసం మాత్రమే ఎందుకు మాట్లాడతారు? నేను ఇప్పుడు డైరెక్ట్ స్ట్రేట్ అవే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి విద్యాలయాలు చాలా ఉన్నాయి. కాంకరెంట్ అండి, ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ సబ్జెక్ట్. కాంకరెంట్ సబ్జెక్ట్ ఎక్కువ 70% 80% స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లో అవకతవకలు, లేకపోతే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దందా, వీటన్నిటి గురించి మాట్లాడలేదు కాంగ్రెస్, మాట్లాడలేదు కూడా ఇంతకుముందు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు గ్రూప్స్ కోసం అని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ ఆవేదన ఎవరు మాట్లాడాలి? సీరియస్ గా మాట్లాడుతున్నారు. గ్రూప్స్ అనే కాదు, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన దగ్గర స్కూల్స్ లో జరుగుతున్నట్టు అవినీతి, ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ పెత్తనం. అండ్ ప్రైవేట్ స్కూళ్ళు తప్పు కాదు, ప్రైవేట్ కాలేజీలు ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళ మోనోపొలీ అయిపోయింది కదా. ఆ మోనోపొలీ గురించి మనం మాట్లాడతలేము. మనం చిన్న పాపం ఆటో నడుపుకునే ఒక తల్లిదండ్రులు వాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే గానీ వాడికి చదువు రాదనే భావనలోకి వెళ్తున్నారు. దాని గురించి ఎందుకు అడ్రస్ చేయం మనం? కేవలం ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ధర్మేంద్ర ప్రధాన్ చేతిలో లేదు, అది స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతిలో ఉంటుంది, స్టేట్ చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. మరి వాటి గురించి ఎందుకు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇవాళ ఏది ఏమైనా సరే మరొక మంచిదే అనేది అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది లిటరల్లీ. ఇప్పుడు ఈ సీజేపీ పేరిట జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం వల్ల ఒక మంచి పరిణామం ఏదైనా జరిగిందంటే విద్యా వ్యవస్థ గురించి జరిగితే మొత్తం చర్చ జరగాలి. ఇప్పుడు కేవలం కొన్ని అంశాల మీద చర్చ కాదు, ఈ రోజు జరిగితే విద్యా వ్యవస్థలో ఎన్సీఆర్టీ పుస్తకాల గురించి చర్చ జరగాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చర్చ జరగాలి, అండ్ అట్ సేమ్ టైం ఈ రోజు రావాల్సిన విద్యా వ్యవస్థలో మార్పుల గురించి చర్చ జరగాలి, అండ్ విద్యా వ్యవస్థని కేవలం కమ్యూనిస్టుల అడ్డాగా మారుస్తున్నటువంటి భావజాలాల మీద చర్చ జరగాలి. మన విజువల్ చూస్తున్నాం, అక్కడ నీట్ అభ్యర్థులు 21 మంది చనిపోయారు కదా, వాళ్ళకి నివాళులు అర్పించిన తర్వాత రాహుల్ గాంధీ ఇంకా ఇతర ఎంపీలు గాంధీ స్మృతి నుంచి బయలుదేరారు. రాహుల్ గాంధీ విడిచిపెట్టట్లేదు దీన్ని, మొత్తానికి సబ్జెక్ట్ చాలా గట్టిగా. మంచిదే నేను చాలా మంచిది. ఎందుకంటే రిఫార్మ్స్ అనే ఒక్క ఆస్పెక్ట్ లో మనం అందరం రాహుల్ గాంధీని సపోర్ట్ చేయాల్సిందే. కరెక్ట్. ఆయన దానికోసం నిజంగా నిలబడితే, ఆయన ఇంటెన్షన్ అయితే మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అండి, జేఎన్యూలో ఒక యూనివర్సిటీస్ లో నేను చెప్తున్నాను, యూనివర్సిటీలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి, దాని గురించి కూడా చర్చించాలి. అదే నేనేమంటానంటే నేను ఎందుకంటున్నానంటే చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాను. నేను ఇక్కడ సమస్య ఏంటంటే అట్లీస్ట్ విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, విద్యా వ్యవస్థ వీటిలో ఒక అంశం మీద కాదు, జరిగితే మొత్తం అన్ని అంశాల మీద చర్చ జరగాలి. ఎన్సీఆర్టీ పుస్తకాల గురించి చర్చ జరగాలి. ఎన్సీఆర్టీలో ఏదైతే మొఘళ్ళని గొప్పగా కీర్తిస్తూ అసలు దేశ భక్తుల గురించి మాట్లాడకుండా చేసినటువంటి వ్యవహారాల గురించి మాట్లాడారు. ఒక ముల్లా దేశ తొలి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఎడారి దొంగలు చక్రవర్తులుగా
చూపించే చరిత్ర తప్పించి ఇంకోటి వస్తుందని మీరు ఎలా అనుకుంటారు? దాని మీద మాట్లాడమని రాహుల్ గాంధీ. ఎగ్జాక్ట్లీ అవన్నీ మాట్లాడాలి. అండ్ దీంట్లో ఇంకొకటి కీలకమైన ప్రతిపాదన ఉంది వాసు గారు. యాక్చువల్లీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేదాన్ని నిజానికి యూపీఎస్సీ లాగా ఒక చట్టబద్ధత కల్పించాలి. వాటికి లిటరల్ ఒక రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఈ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించే ఒక పరిస్థితి కూడా మనం కల్పించాలి. నాకు అట్లా అనిపిస్తోంది. నేను డీప్ డైవ్ చేయాల్సిన అవసరం ఉంది వాటి మీద. ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని నిర్వీర్యం చేసే విధంగా కూడా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. నేను ఐఐటీస్ లో ఐఐఎంస్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు, అందులో మేజర్ గా ఏంటంటే ఈ పొలిటికల్ సైన్స్, ఆర్ట్స్, వీటి మీద మనం మాట్లాడుతున్నాం. కానీ ఫస్ట్ నేను అడిగేది, ఒక స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే టైంకి అతనికి మార్కెట్ ఎక్స్పోజర్ మీద అవకాశం లేదు. వాళ్ళకి ఏం నేర్పించట్లేదు మనం. అసలు మార్కెట్స్ ఎలా పనిచేస్తున్నాయి, ప్రపంచం ఎలా మూవ్ అవుతోంది, టెక్నాలజీ ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతోంది, వీటి మీద మనం వెనకాలబడి ఉన్నాం. నిజానికి చెప్పాలంటే R&Dల మీద అసలు వర్క్ చేయట్లేదు మనం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మన వర్క్ శూన్యం. వీటి మీద డిస్కస్ చేయాలి. డెఫినెట్లీ ఇది మంచి పరిణామం. పార్లమెంట్ సెషన్స్ లో ఈ అంశం గురించి మాట్లాడాలి. అయితే సెలెక్టివ్ గా కొన్ని అంశాల గురించి కాదు. ఈ మనువాది, బ్రాహ్మణవాది, ఆజాది, లేకపోతే ఇట్లాంటి నినాదాలను బేస్ చేసుకుని చర్చించడం కాదు. ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషనల్ ప్లాన్ మీద ఈ దేశంలో చర్చ జరగాలి. అప్పుడు నిజమైన విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడినట్టు అవుతుంది పార్లమెంట్ లో. రాహుల్ గాంధీకి ఆ దిశగా భగవంతుడు మంచి పర్స్పెక్టివ్ ప్రసాదించాలని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయికృష్ణ గారు. సో ఇది ఈరోజు టైమ్ టు ఆస్క్ ప్రోగ్రాంలో ఏంటంటే ఈ నిరసనల కొనసాగింపు అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది అనేది రాహుల్ గాంధీ చర్యల ద్వారా తెలుస్తుంది. అండ్ టోటల్గా రాహుల్ గాంధీ హ్యాస్ హైజాక్డ్ ది ఎంటైర్ మూవ్మెంట్ అనేది కూడా స్పష్టమైంది. చీపురు పార్టీ బొద్దింకల్ని ఊడ్ చేసుకుంటూ పక్కనకి వెళ్తే ఆ చీపురు పార్టీని కూడా పక్కకు నెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఫోర్ ఫ్రంట్లోకి వచ్చింది. ఈరోజు రాహుల్ గాంధీ పెద్దగా ఆయాసపడకుండా, శ్రమ పడకుండా ఉద్యమం తాలూకు క్రెడిట్ని తన జేబులో వేసుకుని ముందుకెళ్తున్నాడు. ఇది హెచ్చరిక. ఏది ఆ రెండు పార్టీలకే కాదు, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి కూడా. అంటే కొన్ని ముఖ్యమైన అంశాలని విస్మరించినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా దానికి మూల్యం ఈ స్థాయిలో ఉంటుందనేది మరి ఎన్డీఏ కూటమికి కూడా తెలిసి రావాలి. కూటమి సర్కార్కి కూడా. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పడం కాదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే అయింది, మంచిదే. కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు, ఇలాంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు వాటిని 2024లోనే తుంచి వేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చుండేది కాదని ఒక మాట కూడా వినవస్తుంది. లీవ్ అబౌట్ లెఫ్టిస్ట్ మేధావుల సంగతి పక్కన పెడితే దేశంలో ఉన్న తల్లిదండ్రుల ఆకాంక్షలని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మంచి ప్రయత్నం దిశగా అడుగులేస్తే మంచిదే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్